వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 279వ వీడియో 2790 ప్రశ్నలు ఈ రోజుతో కంప్లీట్ అవుతున్నాయి. ఈరోజు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పటికే చాలా వీడియోస్ మీకు జూలైకి సంబంధించి ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు ప్రతి కరెంట్ ఈవెంట్ ఇక్కడ కవర్ చేయడం అనేది మన టార్గెట్. అదేవిధంగా స్టాక్ జీకే, స్టాండర్డ్ జీకే ప్రతి క్వశ్చన్ కవర్ చేస్తున్నాం. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ 10 అప్డేట్స్ అయితే పొందండి. ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశంలోని ఏ పురాతన రాజధాని నగరాన్ని భారతీయ బాబిలోనియన్గా చరిత్రకారులు పేర్కొంటున్నారు? రీసెంట్గా న్యూస్లోకి వచ్చిందండి. ఒక క్యాపిటల్ సిటీ, అంటే ఇప్పుడు క్యాపిటల్ సిటీ కాదు, అది ఒకప్పుడు చోళుల రాజధాని. అది మనకి న్యూస్లోకి వచ్చింది. సో నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ మీకు ఏ పురాతన రాజధాని నగరాన్ని భారతీయ బాబిలోనియన్గా చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. గంగైకొండ చోళపురం, తంజావూర్, పాట్లీపుత్రం, కనౌజ్. ఏ భారతీయ పురాతన రాజధాని నగరాన్ని బాబిలోనియన్గా పేర్కొంటున్నారు? ఇండియన్ బాబిలోనియన్గా పేర్కొంటున్నారు. బాబిలోనియా అనేది వాస్తవానికి నేటి ఇరాక్ ప్రాంతంలో ఒకప్పుడు దాన్ని మెసపటోమియా ప్రాంతం అనేవారు. ఇవాళ ఇరాక్ ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని మెసపటోమియా అనేవాళ్ళండి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పురాతన రాజ్యం బాబిలోనియా రాజ్యం. సో అలాంటి బాబిలోనియా అని ఇండియాలో ఏ ప్రాంతాన్ని పిలుస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మీరు గెట్ చేయడం కొంచెం కష్టం అండి. ఎందుకంటే జనరల్గా ఒక కామన్ స్టూడెంట్ పాట్లీపుత్రం అనుకుంటాడు. ఎందుకంటే చాలా రోజులు ఇండియాకి మీకు ప్రాచీన భారత చరిత్రలో పాట్లీపుత్రం ఒక మేజర్ క్యాపిటల్ సిటీగా ఉంది. కనౌజ్ కూడా ఒక ముఖ్యమైన నగరంగా ఉంది. తంజావూరు చోళ రాజధాని చాలా కాలం తమిళనాడులో. గంగైకొండ చోళపురం. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు గంగైకొండ చోళపురం అండి. ఇది చోళుల రాజధాని. చోళ రాజధాని తంజావూరు కూడా చోళ రాజధాని రాజరాజ కాలంలో. కానీ అతని కుమారుడు రాజేంద్ర చోళుడి కాలంలో మనకి ఈ తంజావూరుకి 50 కిలోమీటర్ల దూరంలో ఒక నూతన రాజధాని నగరం గంగైకొండ చోళపురం రాజేంద్ర చోళ 1 నిర్మించాడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అది క్యాపిటల్ సిటీ ఆయనకి. ఈ గంగైకొండ చోళపురానికి 2025 నాటికి 1000 ఇయర్స్ మనకి పూర్తవుతున్నాయి. 1000 సంవత్సరాలు ఈ రాజధాని నగరం కంప్లీట్ చేసుకుంటుంది. ఇక్కడ ఉత్సవాలు జరగబోతున్నాయి మనకి ఈ జూలైలో. వెరీ ఇంపార్టెంట్ ప్లేస్, ఏన్షియంట్ హిస్టారికల్ ప్లేస్, గమనించండి మీరు. అందుకే మరి ఈ నగరాన్ని అయితే భారతీయ బాబిలోనియన్ నగరంగా పేర్కొంటున్నారు. ఇది యునెస్కో దీన్ని వారసత్వ సంపదగా గుర్తించిందండి. ఎందుకంటే ఇక్కడ కూడా మీకు తంజావూరులో ఒక బృహదీశ్వరాలయం ఉంది. అలాంటి ఆలయాన్ని రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురంలో కూడా నిర్మించడం జరిగింది. యునెస్కో హెరిటేజ్ లిస్ట్లో ఉంది ఈ ప్రాంతం కాబట్టి. అదేవిధంగా 1000 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. గుర్తుంచుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక క్వశ్చన్ నెంబర్ 2 అయితే మనం చూద్దాం. విపత్తుల సమయంలో అత్యవసర పరిస్థితుల్లో వైద్య సహాయం అందించడానికి ఇటీవల ప్రవేశపెట్టిన మొబైల్ హాస్పిటల్ పేరు ఏమిటి? ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఇచ్చాను. ధన్వంతరి, భీష్మ, సుశ్రుత. ఒక సగటు విద్యార్థి జనరల్గా ఏం చేస్తాడంటేనండి, ధన్వంతరి కావచ్చు అనుకుంటాడు, లేదా సుశ్రుత అనుకుంటాడు. ఈ ఇద్దరి పేర్లు కూడా మీకు మెడిసిన్తో లింక్ అయి ఉన్నటువంటి నేమ్స్. కానీ ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మీరు గమనించండి, భీష్మ అనేది రైట్ ఆన్సర్ అండి. ఆరోగ్య మైత్రి అంటున్నాము దీన్ని. సో విపత్తుల సమయము అంటే ఏవైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కానివ్వండి, డిజాస్టర్స్ సమయంలో కానివ్వండి, వైద్య సహాయం అందించడానికి రీసెంట్గా ఈ పోర్టబుల్ మొబైల్ హాస్పిటల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాన్ని భీష్మ అంటున్నాం. ఆరోగ్య మైత్రి క్యూబ్ అని కూడా అంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 3. తూర్పు ఆసియా 9వ గణిత విద్యా సదస్సు 2025 జూలై 18 నుంచి 22 వరకు ఎక్కడ జరిగింది? ఇలాంటివి చాలా రేర్గా జరుగుతుంటుంటాయండి. మామూలు సమ్మిట్స్ వేరు, ఇలాంటి ఒక సబ్జెక్టు రిలేటెడ్ సమ్మిట్ జరగడం వేరు. సో ఇక్కడ గణిత విద్యా సదస్సు సియోల్లో జరిగిందండి. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో జరిగింది. ఇంతకుముందు వీడియోలో కూడా నేను మీకు ఒక విషయం చెప్పిన. ఈ సియోల్ అనేది ఇవాళ ప్రపంచంలో విద్యార్థులకు ఒక అత్యుత్తమ నగరంగా ఉంది అని
ఒక రీసెర్చ్‌లో మనకు బయటపడింది. స్టూడెంట్స్‌కి ఉత్తమ నగరాల జాబితా అన్నప్పుడు సియోల్ మొదటి స్థానంలో ఉంది. అక్కడ కూడా మనం రాసుకున్నాం. సో, ఇక్కడ మనకి గణిత విద్యా సదస్సు 9th గణిత విద్యా సదస్సు ఇక్కడ రీసెంట్‌గా జరిగిందండి. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో. ఈ సదస్సులో ఇండియా ఫస్ట్ టైం పార్టిసిపేట్ కూడా చేసింది. ఇంకా ఇంపార్టెంట్. క్వెషన్ నంబర్ 4 భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పిస్తాడు? రీసెంట్‌గా మనకు జగదీప్ ధన్కర్ ఆ ఉపరాష్ట్రపతి రిజైన్ చేయడం జరిగిందండి తన పదవికి. మరి ఉపరాష్ట్రపతి తన రాజీనామాను భారత రాజ్యాంగంలోని 67A ఆర్టికల్ ప్రకారము ప్రెసిడెంట్‌కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి, వార్తల్లోకి వచ్చిన ఆర్టికల్. క్వెషన్ నెంబర్ 5 భవిష్యత్తులో ఊబకాయం, దీన్ని మనం ఒబేసిటీ అంటున్నాం. ఊబకాయం వస్తుందో లేదో బాల్యంలోనే గుర్తించే ఒక జన్యు పరీక్షను ఇటీవల అంతర్జాతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఆ పరీక్ష పేరు ఏంటి అన్నది ఇక్కడ ప్రశ్న అండి. రీసెంట్‌గా ఒక టెస్ట్ మనకు కనుక్కున్నారండి. అంటే భవిష్యత్తులో వీళ్ళకి ఒబేసిటీ ఎంతవరకు రావచ్చు అనేదైతే దాని ద్వారా అంచనా వేస్తున్నారు. ఆ టెస్ట్ పేరు వచ్చేసి మనకి పాలిజెనిక్ రిస్క్ స్కోర్ అండి. దీన్నే మనం పిఆర్ఎస్ జన్యు పరీక్ష అంటున్నాము, గుర్తుంచుకోండి. ఈ ప్రయోగంలో మనకు హైదరాబాదులోని సిసిఎంబి సంస్థ భాగస్వామ్యాన్ని పంచుకుంటుంది. ఏదైతే మనకు ఈ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అని సిసిఎంబి సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ హైదరాబాద్లో ఉంది. వీళ్ళు కూడా దీంట్లో మనకి రీసెర్చ్‌లో పాల్గొనడం అనేది జరిగింది. క్వెషన్ నెంబర్ 6 ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పరిశోధన ప్రకారం దక్షిణాసియా దేశాల్లో ఊబకాయానికి ప్రధాన కారణంగా దేనిని గుర్తించారు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒబేసిటీకి ప్రధానమైనటువంటి కారణము యూరోప్‌లో ఒక రీజన్. మీకు దక్షిణాసియా దేశాల్లో ఈ ఆసియా ఖండంలో ఉన్న సౌత్ ఏషియన్ కంట్రీస్‌లో ఒక రీజన్ ఉంది, గమనించండి. ఎస్పెషల్లీ ఇక్కడ క్వెషన్ ఏం అడిగిండు? దక్షిణాసియా దేశాల్లో ఊబకాయానికి ప్రధాన కారణంగా దేనిని గుర్తించారు? వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ చూడండి, జీవనశైలి, పోషకాహారం ఎక్కువ పాత్ర పోషిస్తుంది ఒబేసిటీ రావడానికి. ఎక్కడ? ఈ సౌత్ ఏషియన్ కంట్రీస్‌లో మీరు గమనించండి. అదే మీకు యూరోపియన్‌లో గనక చూస్తే అక్కడ ఒబేసిటీకి ప్రధానమైన కారణం ఏంటంటే వంశపారంపర్యత, హెరిడిటీ అనేది 71% అక్కడ రీజన్ అవుతుంది. అంటే డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి ఒక్కొక్క ప్రాంతంలో, మీరు గమనించండి. క్వెషన్ నెంబర్ 7 ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న హైకోర్టు న్యాయమూర్తి ఎవరు? జస్టిస్ యశ్వంత్ వర్మ అండి, మీరు గుర్తుంచుకోండి. రీసెంట్‌గా న్యూస్‌లోకి రావడం జరిగింది. క్వెషన్ నెంబర్ 9 రాన్స్టెడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ 2025 సర్వే ప్రకారం మన దేశంలో ఉద్యోగస్తులకు అత్యంత ఆకర్షణీయ యాజమాన్య సంస్థగా ఏ కంపెనీ అగ్రస్థానంలో నిలిచింది? క్వెషన్ అర్థమైంది కదా? ఆప్షన్ చూడండి. టాటా గ్రూప్, రిలయన్స్, ఇన్ఫోసిస్, మహీంద్రా. గెస్ చేయండి. రైట్ ఆన్సర్. రకరకాల ఆలోచనలు వస్తాయి. రైట్ ఆన్సర్ వచ్చేసి టాటా గ్రూప్ అండి. దట్ ఈస్ ఇంపార్టెంట్. రెండో స్థానం గూగుల్ ఇండియా, మూడో స్థానం ఇన్ఫోసిస్ ఉంది ఈ సర్వేలో. క్వెషన్ నెంబర్ 10 లాస్ట్ క్వశ్చన్. 2025 జూలై 22న యునెస్కో నుండి వైదొలుగుతున్నట్లు ఇటీవల ఏ దేశ అధ్యక్షుడు ప్రకటించారు? మీకు ఇదివరకే ఆన్సర్ ఐడియా వచ్చి ఉంటుంది. రీసెంట్‌గా చాలా సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నది ఎవరు ప్రపంచంలో అనేది స్ట్రైక్ అయి ఉంటుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీసెంట్‌గా ఒక అనౌన్స్‌మెంట్ ఇచ్చాడండి. మేము యునెస్కో నుంచి బయటకు వస్తున్నాము అని చెప్తున్నాడు. 2026 నుండి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది అని చెప్పడం జరిగింది. యునెస్కో అనేది ప్రపంచంలో అనేక చారిత్రక కట్టడాలను, వారసత్వ కట్టడాలను, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా సైంటిఫిక్ టెంపర్‌ని డెవలప్‌మెంట్ చేయడం, ఇవన్నీ కూడా యునెస్కో మనకి చూస్తుంది. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఉందండి. సో దీని నుంచి మేము బయటకు వస్తున్నామని అమెరికా అధ్యక్షుడైతే పేర్కొంటున్నాడు. సో ఇట్లాంటి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఈ నిర్ణయం 2026 డిసెంబర్ నుండి ఇంప్లిమెంటేషన్‌లోకి వస్తుందని తెలియజేయడం అయితే జరిగింది. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. మీ రెస్పాన్స్ అయితే నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అన్ని వీడియోస్ యొక్క ప్లేలిస్ట్ లింక్ మీకు కామెంట్ సెక్షన్‌లో నేను పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.